2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఎన్నికల ఎజెండాగా మారిన ప్రత్యేక హోదా అంశం తర్వాత కన్వీనెంట్గా అన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయినాయి. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఢిల్లీలో ధర్నా పెట్టినాయి. రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని ఎంచుకున్నాయా? 2019 వరకు అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో ధర్మదీక్షలు పెట్టిన చరిత్ర ఉంది. అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న పార్టీ ఢిల్లీలో పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఫుల్ మెజారిటీ వచ్చింది. ఏం చేయలేదని ఎవరికి వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బతకటానికి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో భాగంగానే ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని ఇప్పుడు రాజకీయ ఎజెండాగా మారుస్తుందా? అదేవిధంగా 2 లడ్డులు పాచిపోయిన లడ్డులు అని చెప్పిన పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక హోదా మర్చిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు ఈ ఎజెండా పట్టుకొని ఎందుకు వచ్చింది? రాజకీయంగా ఓట్లు రాబట్టుకోవటానిక వేరే కారణం ఉందా? మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చలసాని శ్రీనివాస్ ఉన్నారు, ప్రత్యేక హోదా సాధన సమితి నుంచి. రఘురామ్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. గిడుగు రుద్రరాజు ఉన్నారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు. గిడుగు రుద్రరాజు గారు, మీకు ఇప్పుడు ఫ్రెష్గా ఆంధ్రప్రదేశ్ మీద మమకారం పెరిగిపోయి ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ అంశాన్ని ఇప్పుడు ముందుకు తెర మీదకి తీసుకొచ్చారా? కాంగ్రెస్ పార్టీ కన్సిస్టెంట్గా ఈ కాజుని సపోర్ట్ చేస్తూ ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది 2014లో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మన్మోహన్ సింగ్ గారు చెప్పిన తర్వాత దాంట్లో ఒక క్యాబినెట్ రిజల్యూషన్ కూడా జరిగిన తర్వాత అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇష్యూ రేజ్ చేస్తోంది. రఘువీరారెడ్డి గారి సమయంలో మేము సంతకాల ఉద్యమం చేపట్టాము. మీ కమిట్మెంట్ బాగుంటే అప్పుడే కనుక రాష్ట్ర విభజన జరిగే సందర్భంలోనే అప్పుడు మీకు హోదాకు చట్టబద్ధ తీస్తే అయిపోయేదని అప్పటి నుంచి రాగం తీస్తూనే ఉన్నారు 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీరు కొత్త రాగం అందుకున్నారు ప్రత్యేక హోదా. అప్పుడు మిగతా పార్టీలన్నీ మర్చిపోయినాయి, మీకు మా కమిట్మెంట్ ఉందని. కమిట్మెంట్ 2014లో మీరు చూపించలేకపోయారు కదా? రజనీ గారు బేసికల్గా ఈవేళ వరకు ఎక్కడిచ్చినా కూడా ఇట్ వాజ్ ఓన్లీ ఏ క్యాబినెట్ రెజల్యూషన్. దేంట్లో కూడా పార్లమెంట్లో చట్టంలో పెట్టలేదు. తెలియకుండా మామూలుగా మాట్లాడే దాంట్లో మనం అందరూ కూడా ట్రాప్లో పడుతున్నాం. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ పార్లమెంట్ యాక్ట్. దీన్ని క్యాబినెట్ రెజల్యూషన్ ఇట్స్ ఫీజ్ ఎనఫ్. దానికి సంబంధించి మార్చిలో గతంలో జరిగినటువంటి క్యాబినెట్లో మన్మోహన్ సింగ్ గారు పెట్టారు. దాని తర్వాత ప్రభుత్వం విస్మరించింది. కాంగ్రెస్ పార్టీ విత్ గుడ్ ఇంటెన్షన్ మేము చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో ప్రామిస్ చేసాం. ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జైట్లీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడిగేసి 15 సంవత్సరాలు అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ఆ రోజు వచ్చినప్పుడు చెప్పారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు అవ్వట్లేదు. ఎందుకంటే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ సెషన్ తర్వాత ఇంకా వాళ్ళు కూడా చేసేది ఏమీ లేదు కాబట్టి సో టు డ్రా ది అటెన్షన్ ఎవ్రీ పార్లమెంట్ సెషన్లో కాంగ్రెస్ పార్టీగా మేము ఈ ఇష్యూని లేవనెత్తుతూ ఉన్నాం. విభజన 10 సంవత్సరాలు ఏమి వదిలేదండి. కన్సిస్టెంట్గా నేను ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీగా మాకు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి కాంగ్రెస్ ప్లేనరీలో పొలిటికల్ రెజల్యూషన్లో పాయింట్ నెంబర్ 40 కింద కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఏనాడు వదిలేదు. సో మేము ఎత్తింది పార్టీలోనూ దీని గురించి అడుగుతూనే ఉన్నాం, బయట కూడా అడుగుతూనే ఉన్నాం. గుంటూరులో మీటింగ్ జరిగింది, రాహుల్ గాంధీ గారు వచ్చారు. వారితో పాటు 14 పొలిటికల్ పార్టీస్ వచ్చాయి, వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అది మేము అపోజిషన్లో ఉన్నప్పుడే జరిగింది. సో మేము రాహుల్ గాంధీ గారు మొన్న భారత్ జోడో యాత్రకు వచ్చారు. ఆ రోజున కూడా కర్నూలులో చెప్పారు. ఆలూరు ఆదోని ఎమ్మిగనూరు జరిగినప్పుడు అక్కడ కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రత్యేక తరగతి హోదా ఇస్తారని. ఢిల్లీలో అనేకమైనటువంటి ఇష్యూస్ చేసినప్పుడు ఆయనే వ్యక్తిగతంగా వచ్చి మా ధర్నా ప్రదర్శనలకు వచ్చి మద్దతు ప్రకటించి చెప్పారు. సో దానికోసం మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున అంటున్నారు కొత్త బిచ్చగాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇప్పుడు పనికాహార పథకం కావాలి, అందుకే ఈ ధర్నా అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే ఆయన పొలిటికల్గా ఏదైనా మాట్లాడుతూ ఇట్ ఈజ్ ది క్వశ్చన్ ఆఫ్ ది స్టేట్ ఇంట్రెస్ట్. ఏం చేశారు రాష్ట్రానికి? ఈవేళ బడ్జెట్ పెట్టారు, ఏం చేశారు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఉత్తరాంధ్రకు కానీ వెనుకబడి జిల్లాలకు కానీ ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ లేదు, దగ్గరాజపట్నం పోర్ట్ లేదు, మనం అనుకున్నటువంటి పెట్రోలియం యూనివర్సిటీ లేదు. ఏమీ లేకుండా ఏమీ చేయకుండా ఎలా అడుగుతారు ఓట్లు? వాళ్ళు ఇదే ప్రధానమంత్రి అభ్యర్థిగా తిరుపతి వచ్చి అడిగాడు ఆయన. ఇదే ప్రధానమంత్రి గారు అభ్యర్థిగా వచ్చినప్పుడు తిరుపతి మీటింగ్ లో చెప్పాడు. బీజేపీ పార్టీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు కాదని చెప్పండి రఘురామ్ గారిని.